మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుకుమారి. సో ఎక్కడ ఉన్నాం ఏంటి అనుకుంటున్నారా? ఈ రోజు అయితే మనం ఎంఆర్ ఆఫీస్ దగ్గర ఉన్నాం. ఏంటి ఇక్కడ ఏం చేస్తున్నారంటే, ఆల్రెడీ మనం ఒక వీడియో అయితే చేసాం. సో కందుకూరు అభివృద్ధి కమిటీ వాళ్ళు ఇక్కడ ఎంఆర్ఓ కానీ లేకపోతే సబ్ కలెక్టర్ కానీ కొన్ని అర్జీలు వేయడం అయితే జరిగింది. ఏం అర్జీలు ఏంటి అంటే, సో ఇక్కడ ఎంఆర్ ఆఫీస్ దగ్గర కొంతమంది పెట్రోల్ బంక్ పెట్టాలి ప్రైవేట్ వాళ్ళు, సో అని చెప్పేసి ప్లాన్ చేసుకున్నారు. దీనివల్ల చాలా మంది లాస్ అవుతారు. అసలు ఇక్కడ పెడితే ట్రాఫిక్ ఎక్కువ అవుతుంది, యాక్సిడెంట్లు ఎక్కువ జరుగుతాయి. సో ముందు చూసినట్లయితే 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు నాటి షాప్స్ ఉన్నాయన్నమాట. అంటే అప్పటి నుంచి వాళ్ళు అక్కడే జీవనాధారం చేసుకుంటూ ఉన్నారు. సో వాళ్ళు లాస్ అవుతారు. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ చెట్టు మనకు కనిపిస్తున్నట్లయితే ఈ 100ల కాలం నాటి చెట్లు అనమాట. సో అప్పటి నుంచి చెట్లు ఇక్కడ ఎలా ఉంటుందంటే, ఇక్కడ కొంతమంది ట్రావెల్ చేసే వాళ్ళు కానీ లేకపోతే అటు ఇటు నడిచే వాళ్ళు కానీ, సో దూరం నుంచి వచ్చిన వాళ్ళు కానీ ఫుడ్ తినడానికి కానీ లేకపోతే అలా రెస్ట్ తీసుకోవడానికి కానీ ఎండాకాలం టైంలో కానీ కొంచెం రెస్ట్ తీసుకోవడానికి ఇలాంటి ప్లేసెస్కి వచ్చి కూర్చుంటారు. బట్ ఈ రోజు ఈ ప్లేస్ లో పెట్రోల్ బంక్ ఒకవేళ పెడితే సో వీళ్ళందరూ లాస్ అవుతారు. సో ఇంకో విషయం ఏంటంటే, సో ఇక్కడ నేను ఎందుకు ఇలా చేస్తున్నాను, ఆల్రెడీ ఒక వీడియో చేశారు కదా అభివృద్ధి కమిటీ వాళ్ళు చెప్పారు కదా అంటే, నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ఈ రోజు వచ్చాను. సో ఇటు చూసినట్లయితే అక్కడ ఎంఆర్ఓ ఆఫీస్ అటు ఉంది చూడండి ఒకసారి. ఇటు చూసినట్లయితే ఎంఆర్ఓ ఆఫీస్ ఉంది చూడండి. సో ఇవన్నీ ఇలా ఉన్నాయి కదా. సో వాళ్ళు ఏ ప్లేస్ లో పెట్టాలనుకుంటున్నారో ఒకసారి చూడండి. ఎంఆర్ఓ ఆఫీస్ ఎటు ఉంది చూసారు కాబట్టి, సో వాళ్ళు ఏ ప్లేస్ లో పెట్టాలనుకుంటే ఎగ్జాక్ట్ గా ఈ ప్లేస్ అనమాట. సో ఇక్కడ మనకు కనిపిస్తున్న ప్లేస్ చూడండి. సో మొత్తం ఈ ప్లేస్ లో అయితే వాళ్ళు సో ఈ చెట్లన్నీ నరికేయాలి అప్పుడు ఇక్కడ పెట్రోల్ బంక్ పెట్టాలంటే. సో దానివల్ల అటు ఇటు వెళ్లే వాళ్ళు కానీ దూరం నుంచి వచ్చే వాళ్ళు కానీ ఇక్కడ ఎవరైతే కొంచెం రిస్క్ తీసుకొని రావడానికి వస్తారో వాళ్ళు కూడా ఆల్మోస్ట్ వీళ్ళందరూ లాస్ అయినట్టే. లేకంటే ఇలాంటి మంచి ప్లేస్ ని కోల్పోయారు. వీళ్ళ రెవెన్యూ కోసం లేకపోతే వీళ్ళ ఆదాయం కోసం ఇలా చేయడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి కొంతమంది అభివృద్ధి కమిటీ వాళ్ళైతే ఫైట్ చేయడం జరుగుతుంది. సో అదే విధంగా ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ పెట్రోల్ బంక్ పెడితే ఇటు చూడండి ఒకసారి షాప్స్ ఉన్నాయి చూడండి. ఇక్కడ చాలా ఉన్నాయండి, సుమారుగా ఒక 20 షాప్స్ ఉంటాయి. ఆ 20 షాప్స్ 20 సంవత్సరాలు 30 సంవత్సరాల నుంచి అలానే షాప్స్ పెట్టుకుంటూ వాళ్ళ జీవనాధారం చేసుకుంటూ ఉన్నారు. ఒకసారి మీరే గమనించండి ఒకసారి ఎలా ఉన్నాయో. సో ఇక్కడ పెట్టినట్లయితే ఆ ప్లేస్ అంతా ఓవరాల్ గా ఆ ప్లేస్ అంతా తీసేయాల్సి వస్తుంది. వాళ్ళు ఎక్కడ ఉండాలి ఏంటి, వాళ్ళకేమన్నా ఇంకో దారి చూపిస్తున్నారు, అలా కూడా లేదు. సో అంటే వీళ్ళ రెవెన్యూ కోసం వీళ్ళ ఆదాయం కోసం సో సామాన్యుల్ని బలి చేసినట్లే అని మాకు ఇక్కడైతే అనిపిస్తుంది. కానీ ఇక్కడ బెనిఫిట్ ఏంటంటే, కందుకూరు అభివృద్ధి కమిటీ వాళ్ళు ఉండడం వల్ల సో వాళ్ళు ఫైట్ చేయడం వల్ల కొంతవరకైనా ఇక్కడ సో పెట్రోల్ బంక్ పెట్టే అవకాశాలు లేవని అయితే మేము అనుకుంటున్నాం. కానీ ఈ ప్లేస్ లో పెడితే ఎంత మంది లాస్ అవుతున్నారో ఈ రోజే మీకు చూపించడానికి అయితే మేము వచ్చాం. సో అదే విధంగా మనం షాప్స్ వాళ్ళ దగ్గరికి కూడా వెళ్దాం. ఎందుకంటే వాళ్ళు ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు, వాళ్ళ జీవన ఆధారం ఏంటి, ఒకవేళ ఇక్కడ పెట్రోల్ బంక్ పెడితే సో వాళ్ళు ఏం చేస్తారు, నెక్స్ట్ వాళ్ళ స్టెప్ ఏంటి, ఇంకోటి ఏమైనా చేసుకోగలుగుతారు లేకపోతే ఇదే చేస్తారు, ఒకసారి వాళ్ళ మాటలు కూడా అడిగి తెలుసుకుందాం రండి. ఇప్పుడైతే మన ఎంఆర్ ఆఫీస్ బయట దగ్గర అయితే ఉన్నాం. ఎందుకంటే ఈ షాప్స్ నే తీసేయాల్సింది వస్తుంది ఒకవేళ పెట్రోల్ బంక్ పెడితే. ఒకసారి వీళ్ళ జీవనాధారం మీద ఎలా ఉందో అసలు మన లైవ్ లోనే తెలుసుకుందాం రండి ముందుకు. నమస్తే సార్. నమస్తే. మీ పేరేంటి? షేక్ హబీబుల్లా, జెరాక్స్ షాప్ మేడం. ఎన్ని సంవత్సరాల నుంచి రన్ చేస్తున్నారు సార్? 25 సంవత్సరాల నుంచి పెట్టుకుని బతుకుతున్నాను మేడం. ఇదేనా ఇంకేమైనా పని చేస్తూ ఉంటారు? ఇదే జెరాక్స్ ఒక్కటే చేస్తున్నాను. ఇక్కడ పెట్రోల్ బంక్ పెట్టాలని చెప్పేసి ప్లాన్ చేస్తున్నారు అంటున్నారు. ఒకవేళ ప్రైవేట్ కంపెనీ వాళ్ళు పెట్రోల్ బంక్ పెడితే సో మీరు ఎలాంటి ఇబ్బంది ఫేస్ చేస్తారు? మేము రోడ్డును పెడతాం మేడం. మేము ఇంకా ఏం బతకడానికి ఛాన్సే లేదు. ఎక్కడ పోయి బతకాలి చెప్పండి. 25 ఏళ్ళ నుంచి పిల్ల బాబాలతో ఇంకా బతుకుతున్నాము. ఇది లేనప్పుడు ఇంకా ఏం లేదు, మరణమే చేయడం. ఇంకా ఇంకేమైనా పని చేసుకునే అలవాటు అలా ఉంది మేడం. 25 ఏళ్ళ నుంచి ఇదే చేస్తా ఉంటే మనం ఏం చేస్తాం చెప్పండి. ఇదే మాకు కొన్ని ప్లేసెస్ లో కానీ ఇప్పుడు భూములు అంటే కొన్ని దారులకు తీసుకున్నప్పుడు గానీ కొంత అమౌంట్ పే చేస్తారు. మీకు అలా ఏమైనా అనిపించింది? మీకు ఏమన్నా ఇలా దారి చూపించాలి అమౌంట్ ఇవ్వడం? ఏదో ఒకటి చేసుకుని బతుకుతాం మేడం. ఈ విధంగా చేసేస్తే మేము ఏం చేయాలో అర్థం కావడం లేదు. అది కాక ఇప్పుడు రెవెన్యూ బంక్ అంటున్నారు. రెవెన్యూ కాకుండా ఇన్కమ్ కోసమే కదా బంక్ పెడుతుంది. అది లేకుండా మాకు రూములు కట్టించామనుకోండి 20 ఫ్యామిలీలు బతుకుతారు ఇక్కడ. వెనక జరిపి కట్టామనుకోండి 20 ఫ్యామిలీలు. ఎక్కడ ఉద్యోగాలు ఎట్లా ఇవ్వరు గవర్నమెంట్. ఇట్లా బతకాలంటే రూములు కట్టిస్తే మేము ఎట్లా బతుకుతా ఉంటాము. దయచేసి ఆ ప్రయత్నం చేస్తే మంచిది. సో ఇక్కడ ఏమంటున్నా అంటే, సో ఈ పెట్రోల్ బంక్ పెట్టడం కన్నా ఇక్కడ కొన్ని రూమ్స్ కట్టి అవి అద్దెకిస్తే సో మేమే ఇస్తాం కదా అద్దెకి, అంతే కదా, మేమే అద్దెకిస్తాం. ఇక్కడ మేము బతికినట్టు ఉండేది, వాళ్ళకి రెవెన్యూ వచ్చినట్టు ఉంటది కదా అని చెప్పేసి సార్ చెప్తున్నారు. ఏదైనా ఏంటంటే పెట్రోల్ బంక్ పెడుతుంది రెవెన్యూ ఇన్కమ్ కోసమే కదా. అదే రూములు కట్టించామనుకోండి మేము అద్దె కడతాము, ఇన్కమ్ వస్తుంది కదా రెవెన్యూ వాళ్ళకి. మంచి ఇదే కదా మాకు. మీకు జీవనాధారం ఉన్నట్టు ఉండిద్ది, ప్లస్ వాళ్ళకి రెవెన్యూ వచ్చినట్లు. అవును మేడం.
సో ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఎగ్జాక్ట్ మనం చూపించాం, ఎదురు పెట్రోల్ బంక్ ఉంది. సో ఇక్కడ పెడితే వీళ్ళందరూ లాస్ అవడం తప్ప ఇక్కడ ఏం లేదు. రెవెన్యూ కావాలంటే ఇక్కడ రూమ్స్ కట్టి వీళ్ళకే అద్దెకిస్తే సో అది సూపర్ గా మంచి కాన్సెప్ట్ అన్నమాట. లేక ఎలా అంటే మంచి థాట్ అలా కదా వాళ్ళు చేస్తుంది కూడా ఇన్కమ్ కోసమే కదా. పక్కనే ఉంది ఎదురుగా పెట్రోల్ బంక్, లేకపోతే పెట్టొచ్చు, పక్కనే ఉంది కాబట్టి అది రూమ్ కట్టిస్తే బాగా మంచిదని నా అభిప్రాయం. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్తే. మీ పేరేంటి? మా పేరు మస్తాన్. ఎన్ని సంవత్సరాల నుంచి ఈ షాప్ రన్ చేస్తున్నారు సార్? 30 సంవత్సరాల నుంచి ఈ షాప్ మీద బతుకుతున్నాను మేడం. సో ఇప్పుడు పెట్రోల్ బంక్ పడితే మీరు ఎలాంటి ఇబ్బంది ఫేస్ చేస్తారు సార్? ఇక్కడ పెట్రోల్ బంక్ మేము చాలా నష్టపోతాము. మాకు దాని బదులుగా ఏదైనా రూమ్లు కట్టిస్తే బడుగులు కట్టి గవర్నమెంట్కి ఆదాయం మేము చూపిస్తాము. దీనివల్ల మా ఫ్యామిలీస్ చాలా నష్టపోతాం. పెట్రోల్ బంక్ కట్టడం వల్ల పిల్లల చదువులన్నీ ఆగిపోతాయి. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే వీళ్ళు కూడా చెప్తున్నారు, సో వాళ్ళకి రెవెన్యూ రావాలి కాబట్టి ఇక్కడే ఇక్కడే షాప్స్ కట్టి ఇక్కడే మాకు ఇచ్చినట్లయితే మేమే కడతాం కదా, వాళ్ళకి రెవెన్యూ వచ్చినట్లుండేది కదా. సో ఇలా చేయకుండా మమ్మల్ని ఇబ్బంది పెట్టి ఇక్కడ పెట్రోల్ బంక్ పెట్టి ఇక్కడ మా జీవన విధానం అయితే మా జీవన ఆధారం అయితే కోల్పోయేలాగా చేస్తున్నారని చెప్పేసి ఇక్కడ వీళ్ళ ఆవేదన అయితే మనం చెప్తున్నారు. సో ఇంకా షాప్స్ ఉన్నాయి, చూద్దాం రండి. ఇక్కడ చిల్లర షాప్ ఉంది, అండ్ ఇక్కడ చూసినట్లయితే జెరాక్స్ షాప్ ఉంది, అలానే ఇక్కడ టిఫిన్ షాప్ కూడా, అలా చిన్న చిన్న షాప్స్ అయితే పెట్టి ఉన్నారు. అండి సార్, మీ పేరేంటి? మా పేరు వేళ అంటారు. సో ఇక్కడ పెట్రోల్ బంక్ పెడితే ఎలాంటి ఇబ్బంది ఫేస్ చేస్తారు సార్? మా పెట్రోల్ బంక్ పడడం వల్ల ఇక్కడున్న మా బతుకు తెరువులు పోతాయి. మేము చాలా ఇబ్బందులు పాల్గొనాల్సి వస్తుంది కాబట్టి ఎటు వెళ్ళాలో దారి తెలియట్లేదు. ఇంకా పైన అంటే ఇక్కడ ముందు చూసినట్లయితే వాళ్ళు ఏమంటున్నారంటే, ముందు షాప్ వాళ్ళు ఇక్కడ అదేందో షాపులు కట్టించి మాకే అద్దెకిస్తే బాగుంటుంది కదా, మేమే ఇట్లా కడుతూ ఉంటాం కదా, వాళ్ళకి రెవెన్యూ వచ్చినట్టు ఉంటది అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. దానిపైన మీ అభిప్రాయం ఏంటి? ఆ మాట కరెక్ట్ మేడం, అదే కరెక్ట్. అదే కరెక్ట్. ఇంతవరకు ఒకవేళ మేము ఇక్కడ అలా కూడా కాకుండా పెట్రోల్ బంక్ పెడితే మీరు ఎలాంటి ఇబ్బంది ఫేస్ చేస్తారు? అంటే ఇంకో ప్లేస్ లో పెట్టే అవకాశాలు ఉన్నా, లేకపోతే ఇదేనా? లేవు మేడం, ఎక్కడ ఇక్కడైతే బాగా ఇక్కడైతే సెట్ అయింది. సో ఎప్పటి నుంచి రన్ చేస్తున్నారు ఇక్కడ సార్? ఈ దాదాపు ఈ 10-12 ఏళ్ళ నుంచి చేస్తాం. సో అప్పటి నుంచి ఇక్కడ చేస్తూ ఒక్కసారిగా వెళ్ళిపోమంటే అది కూడా కష్టమే కదా సార్? అవును మేడం. ఎప్పుడైనా అడిగారు అసలు ఎంఆర్ఓ గారిని, ఇట్లా సబ్ కలెక్టర్ గారిని అడిగారు మీరు? మేము అడగలేదు, సడన్ గా వీళ్ళు పెట్టడం వల్ల మాకు ఏ విషయం తెలియలేదు. అంటే ఇప్పుడు తెలిసింది కదా సార్, వెళ్ళి ఇలా పెట్టొద్దు అని చెప్పేసి మేమే ఒకవేళ షాపులు ఇవ్వండి మేమే రెంట్ కడతామని చెప్పడం జరిగిందా? గతంలో మామూలుగా జరిగింది ఒకసారి, ఇలా కడతామని అంటే వాళ్ళు ఎవరు పెడతారని కాదు, ఇలా మేము అప్లికేషన్ మీద ఇబ్బందులు పాలవుతామని చెప్పాము. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్, మీ పేరేంటి? నా పేరు బాబా. సార్ బ్యాక్ సైడ్ పెట్రోల్ బంక్ పెడితే ఎలాంటి ఇబ్బంది ఫేస్ చేస్తారు సార్? ఇబ్బంది ఎందుకంటే ఇక్కడ చాలా మంది వ్యాపారస్తులు ఉన్నారు కాబట్టి ఎవరో ఒక్కరి కోసము ఇంతమంది నోళ్ళు కొట్టడం అది మంచి పద్ధతి కాదు, అది ధర్మం కూడా కాదు. అది ఎందుకంటే ఏదైనా రూల్ కట్టిస్తే సరే గవర్నమెంట్ కూడా ఆదాయం ఉంటుంది. అది కానీ మరి ఒక్కరు కోసంగా ఇంతమంది పొట్ట కొట్టడం అనేది అది ధర్మం కాదు. అది నాకు తెలిసినంత వరకు ఏదో వీటి మీద మేము ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ ఉండి బతుకుతున్నాము. ఇప్పుడు ఎకాఎకరి ఇక్కడ పెట్రోల్ బంక్ పెట్టాలంటే మా బొచ్చలకు పేదోళ్ళకి ఇబ్బంది. దాదాపు 27 సంవత్సరాల నుంచి ఉంటున్నాను, 27 సంవత్సరాల నుంచి ఉంటున్నా. ఇప్పుడు ఎకాఎకరి ఇక్కడ పెట్రోల్ బంక్ పెట్టారు, మీరు ఇచ్చేయాలి అంటే ఇక మేము ఎట్లా బతకాలి? మా బతుకు తెరువు కూడా చూడాలి కదా. మేము ఎంత మాత్రం వీటి మీద రోజుకు బతికేవాళ్ళము. మరి మా పొట్ట కొడితే ఇక మేమేం చేయాలా? ఇప్పుడు గవర్నమెంట్ మీద ఆధారపడి బతుకుతున్న వాళ్ళం మేము. మున్సిపాలిటీ ఫండ్ కూడా కడుతున్నాం డైలీ. మరి మా మీద పడి చేసి ఇక మా పొట్టలో ఏం చేయగలం చెప్తాను. అది ఏంటంటే ఇక గవర్నమెంట్ అది ఆలోచించుకొని ఏదన్నా బాగుంటుంది. అది. నమస్తే సార్, నా పేరు కాసిం అండి. ఎన్ని సంవత్సరాల నుంచి రన్ చేస్తున్నారు సార్ మామూలుగా? మేము పెట్టి ఇప్పుడు ఇక్కడ 10 సంవత్సరాల నుంచి ఉంటున్నాం ఇక్కడే. కాకపోతే ఇక్కడ ఆల్రెడీ పెట్రోల్ బంక్ అక్కడ ఉంది కదా ఒకటి, అది మళ్ళీ దగ్గరలో ఇక్కడ పెట్టాల్సిన అవసరం లేదు. అదే గవర్నమెంట్ వచ్చే మొత్తానికి ఇబ్బంది అయితే ట్రాన్స్పోర్ట్ లారీ కూడా ఎక్కువ ఇటువైపు రావు. అందులో ఈ మొత్తం చేస్తే కనీసం ఒక 100 ఇళ్ళు ఉంటాయి, 100 ఇళ్ళు ఇక్కడ బతికే వాళ్ళు ఉంటారు. వాళ్ళందరూ రోడ్డు మీద రాసి వచ్చింది కదా, అది కూడా ఆలోచించుకోవాలి వాళ్ళు. మీరు ఎప్పుడైనా ఎమ్మెల్యే కానీ లేకపోతే సబ్ కలెక్టర్ కానీ ఇట్లా అర్జీలు పెట్టడం అంటే అభివృద్ధి కమిటీ వాళ్ళు పెట్టడం జరుగుతుంది, మీరు కూడా ఏమన్నా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది? సంతకాలు అవి మొత్తం చేసి ఇచ్చాము అందరికి. ఇంకా వాళ్ళు ఏం చేస్తారో చూడాలి. ఆ పెట్రోల్ బంక్ అనేది ఇక్కడ అవసరం లేదు, అక్కడ ఆల్రెడీ ఉంది కదా. ఇప్పుడు ఏమైనా కొరత ఉంటే పెట్రోల్ కొరత ఏమైనా ఉంటే అప్పుడు పెట్టుకుంటే బాగుంటది. ఇప్పుడు అక్కడ ఆల్రెడీ పెట్రోల్ బంకులు దగ్గర ఉన్నాయి, ఇంకా అక్కడ 2 ఉన్నాయి. మొత్తం మీద ఒక 8 దాకా ఉన్నాయి ఇక్కడ పెట్రోల్ బంకులు కందుకూరుకి. అంతా కూడా ఉన్నప్పుడు ఇక్కడ అవసరం లేదు కదా. దగ్గర ఉన్నప్పుడు ఎదురుగా ఇక్కడ
వెనక స్కూల్స్ ఉన్నాయి, చిన్నపిల్లలు అంగన్వాడీ స్కూల్స్ ఉన్నాయి, అలా వెలుగు ఆఫీస్ ఆడవాళ్ళకి సంబంధించి మొత్తం స్కూల్స్ ఆఫీస్ ఉన్నాయి, అక్కడ కూడా ఒకటి ఉంది. వాటన్నిటికీ ఇబ్బంది, రావడానికి పోవడానికి అన్నిటికీ ఇబ్బంది. కాబట్టి ఆపుకుంటే బెటర్ నా ఫీలింగ్. థ్యాంక్ యూ సార్. ఓకే. నమస్తే సార్. నమస్తే మీ పేరెంట్స్ సార్? రబ్బాని. సార్ ఇక్కడ పెట్రోల్ బంక్ పడితే ఎలాంటి ఇబ్బంది ఫేస్ చేస్తారు? ఇబ్బంది అండి, మాకు ఏంటంటే మధ్యతరగతి మనుషులం కాబట్టి మాకు ఇబ్బంది వచ్చింది. కానీ గత 35 సంవత్సరాల నుంచి ఉన్నాము సెంటర్లో, మధ్యతరగతి మనుషులం. ఇబ్బంది సివియర్ ఇంకేమన్నా చేస్తూ ఉంటారు సార్? ఏమైనా వర్క్ అలా అంటే ఈ పంచర్ షాప్ అయినా ఇంకేమన్నా ఉందా? ఇంకేం లేదు, ఇంతే ఇక్కడే ఉంటుంది. ఇక్కడే. థ్యాంక్ యూ సార్. సో చూసారు కదండి, ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర పెట్రోల్ బంక్ పెడితే ఇక్కడ జెరాక్స్ షాప్ కానీ, పంచర్ షాప్ కానీ, టిఫిన్ షాప్స్ కానీ ఇలా చాలా షాప్స్ ఉన్నాయి. ఇవన్నీ లాస్ అవుతారు. సో వీళ్ళ జీవన విధానం ఏంటో కూడా, జీవన ఆధారం కూడా ఇంకా లేకుండా అవుతుందని చెప్పేసి ఇక్కడ ఉన్న వాళ్ళైతే చాలా ఎమోషనల్ గా అయితే మనకు చెప్పడం జరుగుతుంది. సో దీని బదులు కొన్ని షాప్స్ అయినా కట్టి మాకే అద్దెకి ఇస్తే మేమే అద్దిస్తాం కదా, సో దాని వల్లనే వాళ్ళకి రెవెన్యూ వస్తుంది కదా, అదే విధంగా చేయొచ్చు కదా. సో మాలాంటి కడుపుని ఎందుకు ఇలా చేస్తున్నారని చెప్పేసి వీళ్ళైతే వాళ్ళ ఆవేదన అయితే మనకు వ్యక్తం చేయడం జరుగుతుంది. సో ఇక్కడ చూసినట్లయితే ఇది కూడా కరెక్టే అనిపిస్తుందండి. ఇక్కడ పెట్రోల్ బంక్ పెట్టకుండా ఇక్కడ షాప్స్ కట్టి వీళ్ళకి ఇచ్చారనుకో, సో వాళ్ళకి రెవెన్యూ వచ్చినట్లుంది, వీళ్ళకి బాగుంటుంది, వీళ్ళ జీవన ఆధారం కూడా సో చాలా బాగుంటుంది. ఇది ఈ విధంగానే ఉంటుందని చెప్పేసి సో నేను కూడా అదే అనుకుంటున్నాను. సో ప్రెజెంట్ అయితే ఇక్కడ ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర అయితే పెట్రోల్ బంక్ పెడితే ఎలాంటి ఇబ్బంది ఫేస్ చేస్తారో వీళ్ళందరూ అయితే చెప్పారు. ఒక్కసారి ఈ యొక్క సమస్యను దృష్టిలో తీసుకొని ప్రభుత్వం సో కఠినమైన నిర్ణయాలు కాకుండా కొంచెం వీళ్ళకి జీవన ఆధారం ఉండే విధంగా నిర్ణయాలు తీసుకోవాలని చెప్పేసి మేము కూడా కోరుకున్నాం. సో ఇంకెందుకు చూస్తూ ఉండండి, మరిన్ని వీడియోస్ కోసం మీ సుమన్ టీవీ కెమెరామెన్ చందుతో నేను మీ సుకుమారి.